ఆల్ ది బెస్ట్. పవన్ గారు అండి. సో ఈ మధ్య చాలా డిపోటేషన్స్ జరుగుతున్నాయి అటు సైడ్ కూడా. అంటే చేయకూడని ప్లేసెస్లో డ్యాన్స్ వేసినందుకు మొన్న ఈ మధ్య ఒక డిపోటేషన్ అయింది. చిన్న సూపర్ మార్కెట్లో చిన్న దొంగతనం అయితే కూడా ఒకటి అయింది. సో డిపోటేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అక్కడ. రూల్స్ అన్ని గైడ్లైన్స్ కూడా చాలా మారిపోతున్నాయి. అండ్ చాలామంది కూడా వెళ్ళిన పర్పస్ మర్చిపోయి మనం వెళ్ళిన పర్పస్ ఒకటి చేసేది ఒకటి అవుతుంది. సో ఆ థింగ్స్ ఏమైనా అడ్రస్ చేశారా ఈ సినిమాలో? అయ్యి ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇది చాలా, అది చెప్పేస్తే మొత్తం మీకు జానరా ఏంటి అనేది అర్థమైపోద్ది. బట్ డెఫినెట్లీ ఇది డిపోటేషన్స్ అన్నిటి మీద తీసుకునే ఒక ఇంట్రెస్టింగ్ టేక్ ఉంటుంది. సో పవన్ గారు, సినిమా కింద లైక్ గాయపడ్డ సింహం కింద డోంట్ లాఫ్ ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అన్నారు. మరి సినిమాని మేము సీరియస్గా చూడాలా లేదంటే కొంచెం లాఫ్టర్ వేలో చూడొచ్చా అంటే ఆడియోల్సే? సో క్యాప్షన్ పెట్టింది కశ్యప్, సో తను చెప్తేనే బెటర్. ఇది డార్క్ కామెడీ అండి. సో వాళ్ళకి జరిగే ఒక ప్యాథోస్ సీన్ కూడా మనకి నవ్వొస్తుంటుంది. సో పాపం నవ్వద్దు, వాడిది సీరియస్ మ్యాటర్ అని చెప్పే ప్రయత్నం. మీది సినిమాని సీరియస్గా తీసుకొని వచ్చి 2 hours హ్యాపీలు నవ్వుకుంటారు. కసబ్ గారు సార్, దురందర్లో కసబ్ గారు కసబ్ కాదు కశ్యప్ ఇలా నవ్వుకోవాలనే సినిమా కూడా నవ్వుకున్నట్టు. ఇప్పుడు దురందర్లో మోడీ గారు క్యామియో అన్నారు, అది కథకి ఎంత అవసరమైన. మరి ఈ సినిమాలో ట్రంప్ గారు క్యామియో ఎంత ఉంటుంది? ఓన్లీ ట్రేజర్లో చూపించినట్టే ఉంటుందా? ఇంకా ట్రైలర్లు ఇవన్నీ వస్తాయండి. ఎంతసేపు ఉంటుంది? మీకు కావాల్సిన ఉంటుంది. నెక్స్ట్ మీరు అమెరికా వెళ్ళగలరా? మేము ఫిక్స్ అయిపోయాం కూడా, వెళ్ళకూడదని. వేరే చూసుకో, వేరే దేశాల వీసాలను ఇప్పించండి అని చెప్పేసి అడుగుతున్నాడు ఆల్రెడీ. సో కెనడా కానీ, సో ఏదైతే, సో అదే చెప్పాను, నెక్స్ట్ నువ్వు కూర్చొని ఇంకా వేరే ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ కథలు రాసుకోకపోతే ఇప్పిస్తాం. లాస్ట్ క్వశ్చన్ అండి. కశ్యప్ గారు, ట్రంప్ గారికి ఏమైనా చూపించే ఛాన్సెస్ ఉన్నాయా సినిమాని? మనకి చూపించారు కదండి ట్రంప్ని. ట్విట్టర్లో ఎవరైనా పెడితే ఆయన చూస్తారు. నేను ఆల్రెడీ ట్విట్టర్లో ఒకళ్ళు పెట్టారండి, ట్రంప్ని ట్యాగ్ చేసి మామ నీ మీద సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి. సో అది మళ్ళీ మమ్మల్ని ట్యాగ్ చేసి పెడుతున్నారు. సో ఆ భయాలు కూడా ఉన్నాయి మాకు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళంతా ఇంకా నిజం అనుకోని వెనకాల అలాగే నిలబడ్డారు. దయచేసి ఈవినింగ్కి టైం అయిందమ్మా.